హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు పిఎఫ్ అమౌంట్ తీసుకున్నారు. తర్వాత పెన్షన్ అమౌంట్ తీసుకోకుండానే కొత్త కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఓల్డ్ కంపెనీకి సంబంధించిన పెన్షన్ని ఆన్లైన్లో ఎలా విత్డ్రా చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాలు కానీ పెన్షన్ విత్డ్రాలు కానీ కావాలంటే నా యొక్క వాట్సాప్ నెంబరు వీడియో కింద ఉంటుంది. కేవలం మీరు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయవచ్చు. సో సాధారణంగా మనం ఏదైనా ఒక కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత పిఎఫ్ మరియు పెన్షన్ని తీసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఏం చేస్తారంటే మా ఫ్రెండ్స్ అప్లై చేశారనో లేకుంటే ఎవరో ఎప్పుడో ఒకసారి పిఎఫ్ అప్లై చేస్తే అమౌంట్ వచ్చిందని వారి ద్వారా పిఎఫ్ క్లెయిమ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే పిఎఫ్ అమౌంట్ తక్కువ రావడము, లేదంటే పిఎఫ్ ట్యాక్స్ కట్ అవ్వడము, లేదా పెన్షన్ అమౌంట్ ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ అదే జరిగింది. సో వీరికి పిఎఫ్ అమౌంట్ అయితే రావడం జరిగింది, కానీ పెన్షన్ అమౌంట్ అనేది 71,000 70,000 రూపాయల వరకు ఆగిపోయినాయి. సో నేను వీరితో మాట్లాడినప్పుడు మా ఫ్రెండ్ అప్లై చేశాడు, అది ఆగిపోయింది. ఇప్పుడు నేను పిఎఫ్ ఆఫీస్ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వాళ్ళని ఎన్నిసార్లు రిక్వెస్ట్ రాసిచ్చినా కూడా అక్కడ తీసుకోవట్లేదు, తీసుకున్నా కూడా అది నాకు అమౌంట్ రావట్లేదని చూపిస్తున్నారు. సో క్లెయిమ్ యొక్క స్టేటస్ని ఇక్కడ చూపిస్తాను. సో దానికి సంబంధించి మనం ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ చేసుకొని యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనము ఇక్కడ లాగిన్ చేసి అయితే మీకు చూపిస్తాను. కొంచెం నెట్వర్క్ అయితే స్లోగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకేంటంటే ప్రజెంట్ కంపెనీకి సంబంధించిన పిఎఫ్ అమౌంట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. 12,000 చేంజ్ అమౌంట్ ఇక్కడ ఉంది. కానీ వీరికి సంబంధించిన క్లెయిమ్ స్టేటస్ ఒకసారి చూపిస్తాను. అలానే పాస్బుక్ కాంట్రిబ్యూషన్స్ కూడా చూపిస్తాను. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏం జరిగిందనేది. సో ముందుగా ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, క్లెయిమ్ యొక్క స్టేటస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే పిఎఫ్ మీరు ఎప్పుడు తీసుకున్న టోటల్ అమౌంట్ ఫామ్ 19 ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది మనకు పిఎఫ్ అమౌంట్ అనమాట. సో దీన్ని ఎప్పుడు మనం విత్డ్రా చేసుకున్నారో డేట్ టైం ఇక్కడ మనకు కనిపిస్తుంది. 2025 ఏప్రిల్ 15కి అయితే విత్డ్రా చేసుకున్నారు. 57,000 పిఎఫ్ అమౌంట్ అనేది సెటిల్ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఎక్కడ కూడా మనకు పెన్షన్ విత్డ్రా చేసుకున్నట్లు ఎక్కడ కూడా కనిపించట్లేదు ఫామ్ 10C అనేది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన పాస్బుక్ మనం ఓపెన్ చేసి చూస్తే అక్కడ పెన్షన్ అమౌంట్ ఉందా లేదా తెలుస్తుంది. సో కాంట్రిబ్యూషన్స్ ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ని ఓపెన్ చేసాం. సో ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 69 పారా అనేది కనిపిస్తుంది. అంటే పిఎఫ్ అమౌంట్ టోటల్గా విత్డ్రా చేసుకున్నారు. ఫామ్ 19 ద్వారా ఈ పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకున్నారు. 57,000 ఇక్కడ సెటిల్ అయింది. ఎంప్లాయీ షేరు ఇంత అమౌంట్, ఎంప్లాయర్ షేర్లో ఈ అమౌంట్ రెండు కలిపితే మనకు 57,000 సమ్ చేంజ్ అయితే క్లెయిమ్ సెటిల్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మీరు కింద చూడండి, ఫామ్ 10C అనేది విత్డ్రా చేయకపోవడం వల్ల ఈ 70,000 పిఎఫ్ అనేది ఆగిపోయింది. పెన్షన్ అమౌంట్ ఎందుకు ఆగిపోయిందని చెప్తున్నాను అంటే వీళ్ళు కరెంట్ వేరే కంపెనీలో డ్యూటీ చేస్తున్నారు. ఓకేనా, దానికి సంబంధించిన స్టేటస్ కూడా చూపిస్తాను. మనం ఇప్పుడు ఇటువంటి కేసులోన ఆన్లైన్లో అప్లై చేస్తుంటే ఓన్లీ మనం ఇప్పుడు ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నామో ఆ కంపెనీకి సంబంధించిన ఐడి చూపిస్తుంది. ఆ కంపెనీ నుంచే మనం పిఎఫ్ని విత్డ్రా చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. పెన్షన్ని మనకు ఆప్షన్ చేసే అంటే విత్డ్రా చేసే ఆప్షన్ అక్కడ ఉండదన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ కంపెనీ అమౌంట్ ఇక్కడ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రజెంట్ కంపెనీకి సంబంధించినటువంటి పిఎఫ్ కాంట్రిబ్యూషను. ఇది లాస్ట్ మంత్ కూడా కాంట్రిబ్యూషన్ అయింది చూడవచ్చు. సో సెప్టెంబర్ వరకు అయితే కాంట్రిబ్యూషన్ రిసీవ్ అయింది. సో ఇది ప్రజెంట్ కంపెనీకి సంబంధించినటువంటి పిఎఫ్ పెన్షను. సో మనం ఆన్లైన్లో అప్లై చేస్తుంటే ప్రజెంట్కి సంబంధించే వస్తుందన్నమాట. సో ఇటువంటి కేసెస్ని మనం పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. లేదంటే పెయిడ్ సర్వీస్ తీసుకుంటే మేమైనా క్లెయిమ్ అనేది చేపిస్తాం. సో చాలా క్లెయిమ్స్ కూడా ఇదే మాదిరిగా వస్తూ ఉంటాయి. ఎవరో ఎప్పుడో ఒకసారి పిఎఫ్ అప్లై చేశారు, క్లెయిమ్ సెటిల్ అయిందని రెండోసారి అప్లై చేయడంతో క్లెయిమ్ అనేది స్టక్ అవుతుంది. అప్పుడు పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పిఎఫ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, మనం ఎక్కడ ఉంటాం. సో కొంచెం క్లిష్టతరం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి పిఎఫ్ విత్డ్రా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించి విత్డ్రాల్ చేసుకోండి. లేదంటే పెయిడ్ సర్వీస్ అయినా తీసుకోవచ్చు విత్ వాట్సాప్లో. నంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియోకి లైక్ చేయండి. ధన్యవాదాలు.